ఐపీఎల్ 2026 వేలంలో గుజరాత్ టైటన్స్ తెలివైన నిర్ణయాలతో మంచి టీంను నిర్మించుకుంది. అయితే మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ మాత్రం గుజరాత్ టైటన్స్కు వార్నింగ్ ఇస్తున్నారు. టీం బౌలింగ్ విభాగంలోని ఒక బలహీనత గురించి చెప్పుకొచ్చారు. గుజరాత్ టైటన్స్ టీంలో కొత్త బాల్తో వికెట్లు తీసే మొహమ్మద్ సిరాజ్, మిడిల్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేసే ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నప్పటికీ డెత్ ఓవర్స్లో పరుగులు నియంత్రించే బౌలర్లు కరువయ్యారని కైఫ్ అభిప్రాయపడుతున్నారు. గత సీజన్ స్టాట్స్ గురించి మాట్లాడుతూ మొహమ్మద్ సిరాజ్ కొత్త బాల్తో రాణిస్తాడు, కానీ గత సీజన్ చివరి 3 మ్యాచ్ల్లో చాలా పరుగులను ఫ్రీగా ఇచ్చాడు. కగిసో రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ కూడా ప్రెషర్లో భారీ పరుగులను సమర్పించుకున్నారని కైఫ్ పేర్కొన్నాడు. గతేడాది మొదటి 12 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లను గెలిచి టేబుల్ టాప్లో ఉన్న గుజరాత్ చివరి 3 మ్యాచ్ల్లో వరుసగా ఓడిపోయి టాప్ 2 స్థానాన్ని కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా ప్రత్యర్థి జట్లు గుజరాత్పై 225 పరుగుల భారీ స్కోర్లు సాధించడమే వారి బౌలింగ్ వైఫల్యానికి నిదర్శనమని కైఫ్ అన్నారు. వేలంలో ప్లానింగ్ బాగున్నా గ్రౌండ్లో మాత్రం ప్రెషర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. బ్యాటింగ్తో పాటు డెత్ బౌలింగ్పై ప్రత్యేక దృష్టి పెడితేనే గుజరాత్ టైటన్స్ ఈ సీజన్లో బాగా రాణించగలదంటూ కైఫ్ గుజరాత్ టైటన్స్కు వార్నింగ్ ఇస్తున్నారు. Taste the Daily.